నా ఛానల్ పెట్టి 1 ఇయర్ దాటిపోయింది. ఇంతకు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా? 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే ఛానల్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా. నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా? ఎందుకు షార్ట్ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ తగ్గిపోతున్నాయి? ఇలా చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడగటం జరిగింది. ఈవెన్ కొంతమంది అయితే ఛానల్ పెట్టి 1 ఇయర్ దాటిపోయింది, ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ కాదేమో అని చెప్పేసి ఛానల్ ని డిలీట్ చేసేసుకుంటున్నారు. ఇలా డిలీట్ చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అందుకే నేను ఈ వీడియోలో మీకు ఛానల్ పెట్టి 1 ఇయర్ దాటిపోయినా కూడా మీ ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతుందా కాదా, మనం 1 ఇయర్ లోపలే మన వాచ్ టైం ని కంప్లీట్ చేయాలా, అసలు యూట్యూబ్ ఈ వాచ్ టైం ని ఎలా కౌంట్ చేస్తుంది, ఈ లాస్ట్ 365 డేస్ ఒక లాజిక్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలాంటి మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అదే చేతో లైక్ కూడా చేయండి. అండ్ ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి అలిగ్నా లైఫ్, కంటెంట్ వచ్చేసి మంచి మంచి వ్లాగ్స్ అయితే తీస్తున్నారు. ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళ ఛానల్ ని. వీళ్ళ ఛానల్ అయితే కొలాబ్ చేస్తున్నాను. వీళ్ళ ఛానల్ ని విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మన ఛానల్ మానిటైజేషన్ కు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే 4000 గంటల వాచ్ అవర్స్ అయితే రావాలి. ఈ రెండు కంప్లీట్ చేయడానికి యూట్యూబ్ మనకిస్తున్న టైం ఎంత అంటే 1 ఇయర్ అనమాట. 1 ఇయర్ లోపలే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 1 ఇయర్ అంటున్నారు, మళ్ళీ తిరిగి లాస్ట్ 365 డేస్ అంటున్నారు అని చెప్పేసి ఇలా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఛానల్ పెట్టి సంవత్సరం దాటితే ఛానల్ వేస్టా? ఈ క్వశ్చన్ చాలా మంది అయితే అడుగుతుంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి నో అన్నమాట. మీరు ఛానల్ పెట్టి సంవత్సరం దాటినా కూడా మీ ఛానల్ 100% మానిటైజేషన్ అనేది అవుతుంది. మీరు ఇందులో ఎటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లాస్ట్ 365 డేస్ ఒక వాచ్ టైం ని కన్సిడర్ చేస్తుంది అనమాట. మీరు ఛానల్ పెట్టి 3-4 ఇయర్స్ అయినా కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది. సపోజ్ ఇక్కడ 3 ఇయర్స్ వరకు మీరు ఛానల్ పెట్టి వాచ్ టైం ని కంప్లీట్ చేయలేకపోయారు, 4th ఇయర్ లోకి అడుగు పెట్టారు అనుకుందాం. ఇప్పుడు మీకు వాచ్ టైం వచ్చినా కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇక్కడ ఇంకొంతమందికి ఒక డౌట్ వస్తుంది, అక్క ఓల్డ్ వీడియోస్ అన్ని వేస్టా అని చెప్పేసి. అట్లేం కాదండి. ఎవరైనా ఈ 4th ఇయర్ లో కూడా మీ ఓల్డ్ వీడియోస్ ని చూస్తే ఇప్పుడు వాచ్ టైం అనేది కౌంట్ అవడం జరుగుతుంది, యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు 4th ఇయర్ లో మీ లక్ బాగుండి ఏదైనా వీడియో వైరల్ అయింది, మంచి వ్యూస్ వచ్చాయి, మీకు వాచ్ టైం వచ్చింది అంటే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో అలా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మాక్సిమం మీరు 1 ఇయర్ లోపలే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 1 ఇయర్ దాటిన తర్వాత వాచ్ టైం అనేది తగ్గుకుంటూ వస్తుందన్నమాట. ఎలా తగ్గుతుంది ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2026లో జనవరి 28న మీరు ఛానల్ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఇక్కడ మీరు 1 ఇయర్ టైం కదా, ఈ 1 ఇయర్ లోపల మీరు వాచ్ టైం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 2027 జనవరి 27 నాటికి మనం వాచ్ టైం అనేది కంప్లీట్ చేయాలి. సపోజ్ ఇక్కడ జ్యోతి అనే పర్సన్ 2026 జాన్ 28న ఛానల్ స్టార్ట్ చేసింది. సేమ్ మౌనిక కూడా 2026 జాన్ 28న ఛానల్ స్టార్ట్ చేసింది. ఇక్కడ జ్యోతి ఏం చేసిందంటే ఈ 2027 జాన్ 27 కల్లా వాచ్ టైం ని కంప్లీట్ చేసింది, మానిటైజేషన్ కు ఎలిజిబుల్ అయిపోయింది. ఇక్కడ మౌనిక ఏం చేసిందంటే కంప్లీట్ చేయలేకపోయింది, మానిటైజేషన్ కు ఎలిజిబుల్ కాలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 2027 దాటిన తర్వాత ఇక్కడ ఛానల్ మనం ఎప్పుడు క్రియేట్ చేసాం, జనవరి 28. సో ఇలా ఇక్కడ 2027 తారీఖున తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే వాచ్ టైం అనేది తగ్గుకుంటూ వస్తుందన్నమాట. ఎలా తగ్గుతుంది, అంత ఒకేసారి 0 అయిపోతుందా అంటే అవ్వదు. ఇక్కడ మనం 2026లో జాన్ 28వ తేదీన వీడియో అప్లోడ్ చేసి ఉంటాం కదా, ఆ వీడియోకి వచ్చిన వాచ్ టైం అనేది తగ్గుకుంటూ వస్తుందన్నమాట. ఇక్కడ డేస్ 366వ రోజులోకి మీరు అడుగు పెట్టారు అంటే ఫస్ట్ డే మీకు వచ్చిన వాచ్ టైం అనేది తగ్గిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డేలోకి అడుగు పెట్టారు అంటే ఇక్కడ ఆ సెకండ్ డే వచ్చిన వాచ్ టైం అనేది లెస్ అయిపోతుంది అనమాట. అలా మీకు ఏ రోజు ఎంత వాచ్ టైం అయితే వచ్చి ఉంటుందో ఆ వాచ్ టైమే తగ్గిపోతూ వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు వీడియోస్ ఫాస్ట్ గా అప్లోడ్ చేయాలి, మీకు వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. లైవ్ లోకి వచ్చే వాచ్ టైం కూడా యాడ్ అవుతుంది కాబట్టి మీరు లైవ్లు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, చాలా మంది ఏమడుగుతుంటారంటే 10 సంవత్సరాల తర్వాత నేను తిరిగి ఛానల్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా, మానిటైజేషన్ అవుతుందా అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. ఎస్,
మీరు ఇప్పుడు పెట్టే వీడియోస్కి వాచ్ టైం వస్తుంది కాబట్టి మీ ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూసినా కూడా ఇప్పుడు మీకు వాచ్ టైం వస్తుంది, మీ ఛానల్ హ్యాపీగా మానిటైజేషన్ అయితే అవుతుందన్నమాట. 10 ఇయర్సా, 4 ఇయర్సా, 5 ఇయర్సా అనేది మ్యాటర్ కాదు. లాస్ట్ 365 డేస్ అనమాట. మీరు ఛానల్ పెట్టి ఎన్ని రోజులైనా కూడా లాస్ట్ 365 డేస్లో మీకు వాచ్ టైం అనేది 4000 గంటలు అనేది రావాలి. అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే షార్ట్స్ అనమాట. ఇక్కడ మనము లాంగ్ వీడియోస్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ మనకు టైం ఎంత, 1 ఇయర్. కానీ ఇక్కడ షార్ట్ వీడియోస్ ద్వారా మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే షార్ట్ వీడియోస్కి వచ్చేసి 90 డేస్ రీసైకిల్ ప్రాసెస్ అనమాట. 90 డేస్లో మీకు 10 మిలియన్ వ్యూస్ రావాలి. సేమ్ ఇలాగా ఇక్కడ మనం లాంగ్ వీడియోస్కి వచ్చేసి 366వ రోజులో ఎలా అయితే అడుగు పెడుతున్నామో అప్పుడు వాచ్ టైం తగ్గిపోతుందో, ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ఇక్కడ ఫస్ట్ డే వచ్చిన వాచ్ టైం తగ్గిపోతుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ మనం 91వ రోజులోకి అడుగు పెడుతున్నామంటే ఫస్ట్ డే రోజు మనకు వచ్చిన వ్యూస్ లెస్ అయిపోతాయి అలా అన్నమాట. కాబట్టి మనం ఫాస్ట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఈ వ్యూస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి, మనకు కంప్లీట్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ఫాస్ట్ గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ రావాలే తప్ప నా వ్యూస్ తగ్గిపోతున్నాయి, నా వాచ్ టైం తగ్గిపోతుంది అని చెప్పేసి మీరు అట్లే ఆగిపోతే మీ ఛానల్ కూడా అట్లే ఆగిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాచ్ టైంని ఎక్కడ చూసుకోవాలి, నా వాచ్ టైం ఎందుకు తగ్గిపోతుంది అని చెప్పేసి ఇలా కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు. మీరు వైట్ స్టూడియో ఓపెన్ చేసి ఎన్ ఆప్షన్లో ఉండే వాచ్ టైంని చెక్ చేసుకోండి. అదే మీకు మానిటైజేషన్కి యాడ్ అవుతుందన్నమాట. డాష్ బోర్డ్లో కనిపించే లాస్ట్ 28 డేస్ ఒక వాచ్ టైం అనేది మన రియల్ వాచ్ టైం అయితే కాదు. వాచ్ టైంని ఎలా చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు ఆ వీడియోస్ని కూడా చెక్అవుట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కన్సిస్టెంట్ గా పట్టు విడవని విక్రమార్కుని లాగా రోజు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వస్తే ఈ రోజు కాకపోయినా కూడా ఇంకొక రోజు మీ ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది. బీ పాజిటివ్ గా ఉండండి. నేను కంప్లీట్ చేయగలను అనే ఒక దృఢ సంకల్పంతో మీ ఛానల్లో మీరైతే వర్క్ చేయండి. ఖచ్చితంగా మానిటైజేషన్ దాకా అయితే రీచ్ అవుతారు. మీ ఛానల్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి బీగాని నాగజ్యోతి. నా నేమ్ మీద వచ్చే ఏ వాట్సాప్ మెసేజెస్ ని కూడా మీరు ట్రస్ట్ చేయకండి. నేను ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాను, కాబట్టి మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.